ఇది సెరికల్చర్ డస్టర్, సెరీ డస్టర్. మనకి సెరికల్చర్లో డిస్ఇన్ఫెక్షన్స్ అన్నీ మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి, జల్లుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో 3 జల్లీలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలంటే, ఇప్పుడు ఈ జల్లీల కింద అంటే పైన వదిలేసేయండి, ఈ కింద ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఎప్పుడైతే నొక్కారో ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఎప్పుడైతే నొక్కారో వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. సో ఇలా వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. సో ఇందులో మనం ఏదైతే సెరికల్చర్ డిస్ఇన్ఫెక్షన్స్ వేస్తామో అవన్నీ మనకి స్టోర్ అవుతాయి, స్ప్రెడ్ అవుతాయి. స్విచ్ ఇక్కడ ఉంది, ఆన్ ఆఫ్ స్విచ్. ఇదేమో ఆన్, ఇదేమో ఆఫ్. ఓకే, తర్వాత ఇది వచ్చేసి ఇది ఇప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత ఇది పెట్టేసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి ఏమైనా డస్ట్ ఉంటే మనం జల్లే డస్ట్ ఏదైనా ఉంటే అది లోపలికి వెళ్ళి స్విచ్ పాడైపోతుంది. నెక్స్ట్ ఓపెన్ చేసుకుని ఆఫ్ చేసుకోవడమే పని అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఛార్జింగ్ పాయింట్. మనం దీంతో పాటు ఛార్జింగ్ వైర్ ఒకటి ఇస్తాము. ఈ వైర్ది ఈ రౌండ్ పిన్ ఇక్కడ కనెక్ట్ చేసుకుని, ఈ రౌండ్ పిన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ కనెక్ట్ చేసుకుని, ఈ యూఎస్బి పిన్ మన మొబైల్ ఛార్జర్కి, మన దగ్గర ఏదైతే మొబైల్ ఛార్జర్ ఉందో ఆ మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసుకుని ప్లగ్ఇన్ చేస్తే ఒక 5 to 6 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇలా మనకి ఈ పౌడర్ ఏదైతే ఉందో మనకి వామ్స్ మీద స్ప్రెడ్ అవుతుంది. వచ్చేటప్పుడు ఇది ఎప్పుడు క్లోజ్లో ఉండాలి. ఈ పిన్ని బయటికి కనిపించేలా పెట్టుకోవద్దు, ఎప్పుడు క్లోజ్లో ఉండేలా పెట్టుకోండి. ఇది ఈ ఎలాస్టిక్. సో యూస్ చేసేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ కూడా, వెనకాల ఉన్న క్యాప్ కూడా మీరు పెట్టుకునే యూస్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో యూస్ చేసి మీరు చేతిని ఇక్కడికి పట్టుకోండి. ఇక్కడికి పట్టుకొని ఈ మోచేతిని ఇక్కడ పెట్టారంటే మీకు ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి. మీరు ఇక్కడ పట్టుకుందారంటే చాలా కష్టంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. సో ఈ చేతిని ఇక్కడ పట్టుకొని ఈ మోచేతి సపోర్ట్ ఇస్తే ఇలాగా ఇందులో ఎంత వేసినా కానీ మీకు ఆ బరువు తెలియదు, సపోర్ట్ ఉంటుంది. సో ఈ విధంగా పట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఇది ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలుగా ఉండదు కాబట్టి దీన్ని డిస్పాండిల్ చేసేసి, జల్లెలు ఏదైతే ఉన్నాయో దీన్ని ఈ పైపు నుంచి డిస్పాండిల్ చేసేసి మీకు ఇస్తాము. దీంతో పాటు మీకు ట్యాగ్స్ కూడా ఇస్తాము. యాక్చువల్గా మొత్తం 3 డిస్పాండిల్ చేసేస్తాము. మీకు ఉదాహరణకి ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నదాన్ని ఎలాగా దానికి ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ ట్యాగ్ని ఇక్కడ కన్నాలు ఉంటాయి మనకి జల్లెడికి, ఈ కన్నంలోకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 ట్యాగ్స్ని పెట్టేసుకోండి. 2 ట్యాగ్స్ని పెట్టేసుకోండి. ఇలాగా 2 ట్యాగ్స్ని పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి, వెనకాల నుంచి పెట్టుకోండి. ఇక 2 కన్నాలు ఉంటాయి చూడండి. ఇక్కడ ఒక కన్నం ఉంటుంది, ఇక్కడ ఒక కన్నం ఉంటుంది. ఇటు పక్కన 2 కన్నాలు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనకి జల్లెడికి కూడా మనకి పైపుకి కూడా ఇక్కడ కన్నాలు ఉంటాయి. ఇక్కడ ఒక కన్నం ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్కి ఎలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక కన్నం ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కన్నంలోకి జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. వదిలేనా అది. సో ఇలాగా ఇటుపక్క వచ్చేలా చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ కన్నంలోకి పెట్టుకొని ఇది ఏదైతే ఉందో లాక్ ట్యాగ్
ఇందులో పెట్టుకుని లాక్ చేయండి. ఫుల్గా టైట్ చేయొద్దు, లూజ్గానే ఉంచండి, ఫుల్ టైట్ చేయొద్దు. ఇది పెట్టిన తర్వాత ఇటు పక్కన కూడా పెట్టిన తర్వాత అప్పుడు ఫుల్గా టైట్ చేద్దాం. సో ఇటు పక్కన కూడా సో ఇదిగో ఇటు పక్క కూడా ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని కూడా ఈ కన్నంలో పెట్టుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్నాం. ఇప్పుడు రెండు లాక్ చేసుకున్నాం, ఇది లాక్ చేసుకున్నాం, ఇది లాక్ చేసుకున్నాం. ఇప్పుడు రెండు టైట్ చేసుకోండి, సమానంగా పెట్టుకొని టైట్గా ఉండాలి. ఇది జల్లెడ చాలా టైట్గా ఉండాలి, అంతే. సో ఇలా టైట్ చేసుకొని ఇలా టైట్గా ఉండాలి. సో ఇది ఏదైతే ఉందో మీ దగ్గర కత్తిరి ఏదైతే ఉంటుందో, సో ఇది ఒకసారి ఇది ఏదైతే ఉందో ఈ పీస్ని కట్ చేసేసుకోండి ఇలా. ఓకే, మొత్తం ఇవన్నీ ఫిక్స్ చేసుకొని ఈ పీస్ని ఇలా కట్ చేసేసుకోండి. ఓకే, అంతే. సో ఇప్పుడు ఫుల్గా ఫిక్స్ అయిపోద్ది. తర్వాత మీరు నార్మల్గా యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ పైప్ మీద మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ దగ్గర ఇక్కడ ఒక జల్లెడి, ఇక్కడ జల్లెడి, ఇక్కడ జల్లెడి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు, చూడండి. ఇలా పెట్టుకుని దీన్ని ఇలాగా, ఈ మార్కింగ్ ఉంటుంది కదా, మార్కింగ్ దాన్ని ఇలాగ అంటే మొత్తం అన్నీ ఇలా పెట్టుకోవాలా. పెట్టుకుని ఇక్కడ ట్యాగ్ వేసేసుకోవాలి. నేను ప్లాస్టిక్ ట్యాగ్ ఒకటి ఇస్తాను, లాక్ ట్యాగ్. ఆ ట్యాగ్ అనేది ఇక్కడ హోల్స్ నుంచి, ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఈ హోల్స్లో పెట్టి వేసేసుకోవాలి. అంటే మనకి ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇది కిందకి రావాలి. మొత్తం అంతా జల్లెడ అంతా బిగించుకున్న తర్వాత ఈ హోల్ అనేది కిందకి రావాలి. జల్లెడ అంతా బిగించుకున్న తర్వాత ఇది కిందకి రావాలి. అంటే ఇలా ఇలా రావాలి, ఇలా ఇలా రావాలి. సో ఇప్పుడు ఏదైతే చూసారో ఈ హోల్ అనేది కింద ఉంటుంది, అర్థమైందా?